ఈ మధ్య వయసుతో సంబంధం లేకుండా షుగర్, బీపీ పలకరిస్తున్నాయి. మారుతున్న జీవనశైలి, తీసుకునే ఆహారం ఇందుకు ప్రధాన కారణాలు. బీపీ, డయాబెటీస్ రుగ్మతలు ఒక్కసారి పలకరిస్తే వాటిని నియంత్రణలో ఉంచుకోవడం తప్ప పూర్తిగా తగ్గించలేం. అందువల్ల వాటిని ఎప్పటికప్పుడు కంట్రోల్లో ఉంచుకోవటం చాలా అవసరం. అందుకోసం కొన్ని రకాల ఆహార పదార్థాలను పరగడుపున తీసుకుంటే మంచిదంటున్నారు నిపుణులు. ముందుగా ఉసిరి. ఉష్ణమండల భారతదేశం అంతటా అడవిలో కనిపించే ఆకుపచ్చ గోళాకార పండ్లతో కూడిన మధ్య తరహా ఆకురాల్చే చెట్టు. ఈ చెట్టును భారతదేశంలోని అనేక ప్రాంతాలలో దాని పండ్ల కోసం విస్తృతంగా సాగు చేస్తున్నారు. ఉసిరికాయలో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. వీటిని ఖాళీ కడుపుతో తినొచ్చు. పొడి చేసుకుని నీళ్లలో కలుపుకొని కూడా తాగొచ్చు. ఉసిరి రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రణలో ఉంచుతుంది. శరీరంలో కొలెస్ట్రాల్ను తగ్గిస్తుంది. అలాగే జీవక్రియలు సాఫీగా సాగడానికి సాయపడుతుంది. రోగనిరోధక శక్తిని పెంచుతూనే బీపీని నియంత్రణలో ఉంచుతుంది. ఆ తర్వాత దాల్చిన చెక్క. దాల్చిన చెక్క అనేది సిన్నమామం జాతికి చెందిన చెట్ల లోపలి బెరడు నుండి లభించే ఒక మసాలా దినుసు. ఇది వంటకాల్లో రుచిని పెంచడానికి, అల్పాహారాలు, తీపి వంటకాలు, పానీయాలు వంటి వాటిల్లో ఉపయోగించబడుతుంది. దాల్చిన చెక్కలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండటం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడం, గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించటం, మంటను తగ్గించటం వంటి అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. పరగడుపున దాల్చిన చెక్క పొడి, కొద్దిగా మిరియాల పొడి నీళ్లలో కలుపుకొని తాగాలి. దీనివల్ల షుగర్, రక్తపోటు స్థాయిలు పెరగకుండా ఉంటాయి. అలాగే ఇది శరీరంలోని ఇన్ఫ్లమేషన్ను తగ్గిస్తుంది. అటుపై మెంతులు. మెంతులు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో, కొలెస్ట్రాల్ తగ్గించడంలో, జీర్ణక్రియను మెరుగుపరచడంలో, తల్లిపాల ఉత్పత్తిని పెంచడంలో, ఋతుక్రమ తిమ్మిళ్లను తగ్గించడంలో మరియు గుండె ఆరోగ్యానికి మేలు చేయడంలో సహాయపడతాయి. మెంతులు ఐరన్, ఫైబర్, విటమిన్లు, ఖనిజాలు సమృద్ధిగా ఉంటాయి. వీటిని వంటకాల్లో మసాలాగా, సప్లిమెంట్గా లేదా మెంతి నీటి రూపంలో తీసుకోవచ్చు. మెంతుల్లోని సాల్యుబుల్ ఫైబర్ కారణంగా రక్తంలో చక్కెర కలిసే పద్ధతి నెమ్మదిగా జరుగుతుంది. రాత్రిళ్లు మెంతులను నానపెట్టి ఉదయాన్నే ఆ నీటిని తాగాలి. ఇది రక్తపోటును తగ్గించడంతో పాటు ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరుస్తుంది. అనంతరం అవిసె గింజలు. అవిసె గింజలు రక్తంలోని షుగర్ లెవెల్ను నియంత్రించడంలో సహాయపడుతుంది. 20% వరకు రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గిస్తుందని శామ్యూల్స్ చెప్పారు. ఈ గింజలలోని ముసిలేజ్ జీర్ణక్రియను నెమ్మదపరిచి రక్తంలో గ్లూకోజ్ కలవడాన్ని నియంత్రిస్తుంది. అవిసె గింజలు రుచిలో పెద్ద ప్రత్యేకత ఏమీ లేకపోయినా ఈ గింజలను మాత్రం సూపర్ ఫుడ్ అని అంటారు ఆరోగ్య నిపుణులు. వీటిల్లో విటమిన్లు, ప్రోటీన్, ఆమ్లాలు వంటి పోషకాలు అనేక ఉన్నాయి. అవిసె గింజల్లో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి బ్లడ్ షుగర్ను నియంత్రణలో పెడుతూనే రక్తపోటును తగ్గిస్తాయి. పరగడుపున రోజు అవిసె గింజల పొడిని నీళ్లల్లో కలుపుకొని తాగితే మంచి గుణం కనిపిస్తుంది. అవిసె గింజలు చర్మం గ్రంథులు ఉత్పత్తి చేసే ఒక జిడ్డు పదార్థం సిబం ఉత్పత్తిని నియంత్రిస్తాయి. తద్వారా మొటిమలు రాకుండా అరికడతాయి. ఇక వీటిల్లో ఉండే ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు చర్మ ఆరోగ్య మరియు సౌందర్యానికి బాగా దోహదం చేస్తాయి. అవి చర్మాన్ని తేమగా